మానసా న్యూస్ కి స్వాగతం. ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వికారాబాద్. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అస్సాం బేకరీ ఎదురుగా సుభాష్ నగర్, అనంతగిరిపల్లి తదితర ప్రాంతాలలో బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ కు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జరిగింది ఈ దేశంలో వక్ఫ్ పేరిట ఎంత విధ్వంసం జరిగేది అనేటువంటిది కూడా మనం గమనించాలి. ఔరంగజేబ్ లేదా మొఘలులు ఈ దేశం మీద దండయాత్ర చేసినప్పుడు ఈ సామ్రాజ్యం అంతా వారిదిగా ప్రకటించుకున్నారు. ఎక్కడ కూడా వక్ఫ్ నియమాలు లేవు, నిబంధనలు లేవు. ఉన్న తాటిగా వచ్చి ఈ ఇల్లు వక్ఫ్ అని చెప్తే నిరూపించుకోవాల్సిన బాధ్యత మనది. కానీ వాళ్ళ మీద ఏముండదు, మనము ఆ యొక్క ప్రాపర్టీని వదిలేయాల్సిన అవసరం వస్తుంది. అలాంటి దుర్మార్గమైనటువంటి చట్టం ద్వారా ముస్లింలను కూడా మభ్యపెట్టి అందులో ఉన్నటువంటి యొక్క నిరాశ్రయాస్తులు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళను కూడా ఎక్కడ కూడా హక్కున చేర్చుకోకుండా కొంతమంది ఉన్నత వర్గాలలో ఉన్నటువంటి వ్యక్తులు, ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంటు మెంబర్ ఎవరైతే అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారో అలాంటి వ్యక్తులు కొంతమంది దేశంలో ఉన్నటువంటి యొక్క కొందరి యొక్క ప్రబంధ హస్తాల్లో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాపర్టీస్ అంతా అతలాకుతలం చేసినటువంటి యొక్క పరిస్థితి చూస్తూ ఉన్నారు. ఇలా స్వయాన అనంతగిరి కొండపైన ఉన్నటువంటి యొక్క గర్భగుడికి ఎదురుగా ఉన్నటువంటి ఒక చిన్న దర్గా, చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళం మనకు అనుభవం ఉన్నది. చిన్న దర్గా ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఇలా ఎకరం నుంచి 2 ఎకరాలకు విస్తరింపజేసింది. ఇగో ఇలాంటి యొక్క అరాచకం ఈ దేశంలో జరిగింది. కాబట్టి ఆ చట్టం రావడం అనేటువంటిది కూడా మనందరికీ కూడా చాలా సంతోషదాయకం. దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఆ యొక్క నియమాల ద్వారా ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ అంతా ఈ దేశ ప్రజలకు చెందాలనేటువంటిది, పేద ప్రజలకు చెందాలని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ పరంగా ఎవరైతే పేద ముస్లింస్ ఉన్నారో వాళ్ళకు కూడా ఫలితాలు అందాలనేటువంటి భావనతోటి ఇలా కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఇదొకటే కాదు, రాబో కాలంలో ఇంకా చాలా చట్టాలు రావాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే 30A ఏదైతే ఉన్నదో మత ప్రాతిపదికన పాఠశాలలు నడుపుతున్నటువంటి యొక్క ఏదైతే నెహ్రూ తీసుకొచ్చిన కుట్రపూరితంగా ఏదైతే చట్టాన్ని తేవాలని అనుకున్నాడో ఆనాడు సర్దార్ పటేల్ దాన్ని వ్యతిరేకించడం వల్ల వారు మరణించిన తర్వాత కుట్రపూరితంగా ఆ బిల్లును తీసుకొచ్చినటువంటి యొక్క వ్యక్తి, చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. ఈ దేశానికి తీవ్ర ద్రోహం చేసినటువంటి వ్యక్తి నెహ్రూ. కాబట్టి ఆ యొక్క చట్టాన్ని తొలగించేటువంటి ఒక ప్రాసెస్ లో మన యొక్క బ్లూ ప్రింట్ నడుస్తూ ఉన్నది. అదే రకంగా కామన్ సివిల్ కోడ్ వ్యవస్థలో నడుస్తూ ఉన్నది. ఏది ఏమైనా ఈ దేశంలో ఒక చక్కని పరిపాలన, ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి యొక్క మన యొక్క ఐకాన్ నరేంద్ర మోడీ ఇలా అజ్జాలకు కూడా ఎక్కడ తీసిపోకుండా ప్రపంచంలోని ఒక పెద్ద నాయకునిగా మన దేశంలో ఒక ఉబికి వచ్చినటువంటి వాడు, ఉబెత్తున వచ్చినటువంటి వాడు ఇలా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నరేంద్ర మోడీకి ఏ రకంగా స్వాగతం పలుకుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి యొక్క నాయకుని నాయకత్వంలో ఒక జాతీయ భావాలు కలిగినటువంటి ఒక పార్టీలో మనమంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఉండడం, ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం అనేటువంటిది కూడా మనం అదృష్టంగా భావించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మన యొక్క పార్టీ రాబో కాలంలో ఈ యొక్క తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ కాషాయ జెండా ఎగరాలనేటువంటి ఏదైతే తపన ఉందో ఆ తపన దిశగా మనమంతా కూడా ప్రయత్నం చేయాలి. 40-50 సంవత్సరాలుగా ఈ యొక్క చేవెళ్ల పార్లమెంటును మనం హస్తగతం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినాము. బద్దంబారెడ్డి గారి నాయకత్వంలో మనం అందరం కూడా పనిచేసినాము. కానీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఒక మైనార్టీ ఓట్స్ ద్వారా మనం ఎప్పుడు కూడా ఓటమిని చెవి చూసినాము. కానీ పార్లమెంట్ల విభజన జరిగిన తర్వాత, చేవేళ్ల పార్లమెంట్ వచ్చిన తర్వాత కూడా బద్దంబారెడ్డి గారు పోటీ చేసినప్పటికీ కూడా మనం ఓటమిని చెవి చూసినటువంటి సందర్భాన్ని చూసినాం. కానీ ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే గెలిచిండనే ఒక సంతోషంగా, ఒక ఎంపీ నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, భారత్ మాతాకి ధన్యవాదాలు. సోషల్ మీడియాలో పెట్టమని నిన్న రాత్రి కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మళ్ళీ చెప్పారు. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి మీ ఇంటి దగ్గర ఉండే జెండాను ఎగిరేసి ఫోటో సోషల్ మీడియా పెట్టవలసింది కోరుతున్నాను.
माता की जय, भारत माता की जय, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, नरेंद्र मोदी गाరి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి, జేపీ